Good evening, all. Thank you for joining JB's House of Prayer Ministries. We welcome you to worship our Lord and Savior Jesus Christ this evening. And as always, we read the scripture portion to encourage one another. It is 1 Chronicles 14, a prayer of JB's. It goes like this. Oh, that you would bless me and enlarge my territory. Let your hand be with me and keep me from harm, so that I will be free from pain. And God granted his request. May this prayer become a testimony in your life. Amen. So reach God. That if you trust God, he will never fail you. So have that faith in you. God is a loving God, kind God, and quick to forgive you and bless you. Amen. Amen. Let us pray. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన గొప్ప తండ్రి ప్రభా, మీ యొక్క పరిశుద్ధ నామంకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో అయ్యా ప్రభా, మీ నామాన్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ సమయానికై మీకే వందనాలు చెల్లిస్తున్నాం. కృపతో నాయన ప్రభా, మరి మా ఆరాధన అంతయు తండ్రి ప్రభా, మరి మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం. నాయన ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా, మరి మీ యొక్క నామాన్ని గణపరుస్తుండగా మా స్థుతులపైన మీరే ఆశీనులు కమ్మని ప్రార్థిస్తున్నాం. మా సాక్ష్యాల ద్వారా మీరే మహిమ పొందండి. ఆయన ప్రభా, వాక్యం మరి చెప్పబడుతున్న వాక్యాన్ని తండ్రి ప్రభా మా జీవితాల్లో నిజంగా పాటించి తండ్రి ప్రభా మరి ఫలాలు పొందుకునే వారిలాగా మా యొక్క తండ్రి ప్రభా మరి జీవితం ఉండడానికి మీ యొక్క సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. మరి ముందుకొచ్చి దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తాం. Isaiah chapter 61, it says that the Spirit of the Sovereign Lord is on me, because the Lord has anointed me to proclaim good news to the poor. He has sent me to bind up the brokenhearted, to proclaim freedom for the captives and release from darkness for the prisoners, to proclaim the year of the Lord's favor and the day of vengeance of our God, to comfort all who mourn and provide for those who grieve in Zion, to bestow on them a crown of beauty instead of ashes, the oil of joy instead of mourning, and a garment of praise instead of spirit of despair. They will be called oaks of righteousness, a planting of the Lord for the display of his splendor. Amen. Amen. So this verse says that when the anointing is upon us, we are going to do all these mighty things for the kingdom of God, not for the personal glorification, but actually for the glory of God. You can come this. You want to speak? And I want everybody to wear the garment of praise today, instead of mourning, instead of whining about the past, living in the past. Let's wear the garment of praise to worship the Almighty God. Amen. So as a first song, let's sing Bhumi Akashamulo. Bhumi Akashamulo సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. భూమి ఆకాశములో సృజించిన యేసయ్యా నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోను. హల్లెలూయా, హల్లెలూయా,
చర్య నుండి తండ్రి మమ్మల్ని విడిపించిన దేవానికి వందనాలు తండ్రి. ప్రభా భుజంగంలో నలుగురొక్కడానికి మాకు ఇచ్చిన తండ్రి ప్రభా నాయన మరి తండ్రి అటువంటి రక్షణకై ప్రభా అథారిటీని బట్టి తండ్రి అధికారంను బట్టి తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి నాయన నూతన యెరూషలేము మా నిత్య నివాసం అని తండ్రి మాకు తెలియజేసిన దేవా మీకు వందనాలు తండ్రి. మరి ప్రభా నాయన ఎల్లప్పుడూ ప్రభా నాయన మా జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యములను బట్టి ప్రభా ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని స్థుతించడానికి మీరు కృపను దయచేయండి అయ్యా. నీకు వందనాలు ప్రభా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం తండ్రి ప్రభా. నీకు స్తోత్రం నాయన. మీ సాయంకాలపు ప్రార్థన మీ అయ్యా మీ సన్నిధికి ప్రభా ఇంపైన నైవేద్యంగా నాయన ఉండడానికి మీరు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన, నీకు స్తోత్రం. లెట్స్ సింగ్ సాంగ్ నంబర్ 3, యేసురాజు రాజులకు రాజే. I don't know if this is working. యేసురాజు రాజుల రాజే త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. So all of our hope is about the second coming of God, but our hope in God will never go in vain. He's going to come as a King of Kings and the Lord of Lords, so that He will come to take His bride, the church. We are the church, we are His temple, and we are the bride. And one day the hope in God will never put us to shame. We will be captured, we will be raptured with God. Amen. Amen. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. యోర్దాను ఎదురైనా, ఎర్ర సంద్రము పొంగిపోయినా, యోర్దాను ఎదురైనా,
హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే శరీరరోగమైనా ఆత్మీయ వ్యాధినైనా శరీరరోగమైనా ఆత్మీయ వ్యాధినైనా యేసు గాయముల్ స్వస్థపరచును యేసు గాయముల్ స్వస్థపరచును రక్తమే రక్షణనిచ్చును రక్తమే రక్షణనిచ్చును హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా స్తుతి మహిమా యేసు రాజు మనకు ప్రభువై యేసు రాజు మనకు ప్రభువై త్వరగవచ్చుచుండే త్వరగవచ్చుచుండే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచునే యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచునే త్వరగా వచ్చుచునే త్వరగా వచ్చుచునే హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయ మనకే హోసన్నా జయ మనకే యోర్దాను ఎదురైన ఎర్ర సంద్రము పొంగిపోయింది. మరి ఇజ్రాయెల్ మరి శత్రువు తరిమినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వారు అక్కడ ఉన్నప్పుడు మరి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేస్తున్నారు. మరి దేవుడు ఆల్రెడీ డివైడెడ్ ద రెడ్ సీ, బట్ ఆర్ యూ విల్లింగ్ టు వాక్ ఇన్ దట్ డ్రై ల్యాండ్? ఆర్ యూ willing to walk in the dry land in faith? Amen. Hallelujah. So that is a hope that we have, that God can do anything for us. Amen. Amen. He can make things happen for us. Hallelujah. 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 Thank you, Jesus. Let's sing song number 4. మహిమ ఘనతకు అర్హుడు. కానీ దేవుడు మరి ఇజ్రాయేలును అరణ్యంలో కూడా వదిలిపెట్టలేదు. He was with them. He was with them. Through it all, He was with them. దేవుడు వారిని ఏ మాత్రము విడిచిపెట్టలేదు. వారి బట్టలు పాతగా కాలేదు, వారి చెప్పులు అరగలేదు. సో గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. దేవుడు న్యాయం చేయువాడు. దేవుడు మన తండ్రి కంటేను తల్లి కంటేను మనల్ని పోషించేవాడు. సో లెట్స్ సింగ్ మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవం. మన్నాను కురిపించిన దేవుడు ప్రతిరోజు మన కొరకు మన్నాను కురిపించిన దేవుడు. ప్రతిరోజు ఆయన వాక్యం ద్వారా మనల్ని తృప్తిపరుస్తున్న దేవుడు. అసాధ్యమైన కార్యములను సాధ్యపరిచే దేవుడు. నిజంగా మన జీవితంలో ఎన్నికి చూసుకున్నట్లయితే ఎన్నో అద్భుతాలు మన జీవితంలో. వాటి అన్నిటిని బట్టి దేవుని స్తుతిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త మోక్షదాత సృష్టికర్త మోక్షదాత మస్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే ఆరాధనా నీకే
దీవెనలను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. యెహోవా ఈరే, ఆయనే అన్ని చూచుకునే దేవుడు. సర్వము ఈజ్ నోన్ టు ఆల్, ఈజ్ నోన్ టు ఎవ్రీబడి. ఆమేన్. అన్ని మన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. హల్లెలూయా. అందుని బట్టి దేవుని స్తుతించాలి. He knows nothing is an accident. Nothing is an accident for him. He knows our end from the beginning. Amen. 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 Hallelujah. Let's sing నజరేయుడా నా యేసయ్య. ఇన్ని యుగాలకైనా ఆరాధ్యత ఏమిటి. He is not a God of just our generation, but He is a God of the next generation and their generation and their generation. Amen. He is a God who created, who spoke this creation with His words. Amen. Just by the word He created. He did not use His hands, but He used His hands to make the man. Amen. Amen. We are all are having His fingerprints. Amen. Come on. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశగగనాలను నీ జాలతో కొలిచితివి. ఆకాశగగనాలను నీ జాలతో కొలిచితివి. శూన్యములో ఈ
బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. విశ్వాసంలో నుండి అధిక విశ్వాసంలోకి మేము నడవడానికి మీరు కృపను దయచేయండి. కృప నుండి అధిక కృపలోకి మమ్మల్ని ప్రభా నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హెల్ప్ us Lord not to be comfortable Lord with our faith level but Lord to grow Lord. ప్రభా మిమ్మల్ని చూచే వరకు ప్రభా నాయన మీ దర్శనం మాకు వచ్చే వరకు తండ్రి నాయన మిమ్మల్ని తండ్రి ఆరాధించడానికి తండ్రి మాకు నేర్పించండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఆకాశంలో జీరతో కొలిచిన దేవా నీకు వందనాలు. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్, వాట్ ఎ బిగ్ గాడ్ వి సర్వ్. Thank you Jesus for being our God, for being our Savior, for being our Father, for being our Lord Jesus. ప్రభా నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం. జలంలో అగ్నిలో పడి మేము వెళ్ళినప్పుడు ప్రభా అవేమీ మమ్మల్ని చేయలేవు తండ్రి నాయన. అవేమీ కూడా మమ్మల్ని చేయలేవు తండ్రి. నీకు వందనాలు. మీ యొక్క కాపుదలను బట్టి నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం నాయన. మీ రక్షణను బట్టి మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, మీరు ఆకడ కొరకు అందరినీ మీరు సిద్ధపరచండి ప్రభా. అనేకులను తండ్రి నాయన మీ వైపు తండ్రి మరల్చడానికి మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈరోజు తండ్రి సాయంకాల సమయం మందు మేము ఆరాధించిన తండ్రి మాతో మీరున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఇజ్రాయెల్ సుతులపై ఆసీనుడైన దేవ మా మధ్యలోకి తండ్రి నాయన మీరున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా నీకు స్తోత్రం నాయన. మా స్తుతి నైవేద్యం మీకు సమర్పించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Praise God and every Sunday we have a worship service here followed by word and testimonies. It starts at 6 p.m. at Josnas and Suresh Garupagri's house. Every Thursday we have Acts Bible study. Right now we are studying on Acts 20. So we will be studying Acts 20 this week. So it's online. Zoom link will be provided on Josna Badi Party status. So it starts at 7 o'clock and it goes until 8:15. And we are going for some of the outreaches in and around this area. Please pray for it. And if anybody would like to join, would happy to join you guys. And we are praying for more God to open more doors in this area to go and worship Lord and proclaim Jesus is the true God. So please pray for that and let us know if anybody is willing to join. Thank you. మరి ఈ సమయంలో దేవుని యొక్క కృపను బట్టి మరి మన జీవితంలో చేసిన మేలను తలంచుకుంటూ మరి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతున్నాను. సమయం పోనీయకుండా దయచేసి మరి సాక్ష్యం ఉంటే పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. Lord అందరికీ. It feels like a long time standing here. So last Thursday we celebrated our 11th wedding anniversary అన్నమాట. Last Monday, no, about during this week only, 10 years back ఇచ్చిన ప్రామిస్ దేవుడు నాకు రివీల్ చేసిండు అనమాట. When I was considering marrying my husband, the only thing was నాకు అబ్రాడ్ వెళ్ళాలని లేకుండే అనమాట. సో ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్. ఐ వాజ్ నాట్ స్పిరిచువలీ ఐ డోంట్ నో మెచ్యూర్ ఎనఫ్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ వాజ్ టాకింగ్ టు మీ. సో ఐ ఆస్క్డ్ హిమ్ నేను ఏం చేయాలో చెప్పు అంటే హీ షోడ్ మీ అ ప్రామిస్ ఆఫ్ జెర్మియా 29:11. అయితే అప్పుడు ఆ టైంలో నాకు దాని కాంటెక్స్ట్ తెలియదు. All I saw was hope and peace and I was ecstatic about it. Then as I was growing in the Lord, దాని చుట్టూ కాన్సెప్ట్స్ అర్థమైనాక I started to question ఈ ప్రామిస్ నాకు ఇచ్చిన how does it reflect in my life అనేసి. Then last year Lent seasonలో he spoke to me about the next verse అనమాట, Jeremiah 29:12, which says ఆ ప్రామిస్ ఇచ్చిన తర్వాత నన్ను అడిగితే నేను మీ మాటలు మీ ప్రేయర్స్ విని ఆలకిస్తాను అంటాడు అనమాట. సో అప్పటి నుంచి నాకు ఈ ప్రామిస్ ఇచ్చిన దేవా, సో నేను అడుగుతున్నాను నాకు కూడా ఆ హోప్ పీస్ ఇవ్వండి అని. ఐ చేంజ్డ్ మై ప్రేయర్స్ అ లిటిల్ బిట్. బట్ జస్ట్ అ లిటిల్ వీక్ అగో గాడ్ నాకు ఒక ఇలస్ట్రేషన్ ఇచ్చిండు అనమాట. లైక్ ఒక గార్డెనర్ అన్న వాళ్ళకి గార్డెనింగ్ అంటే ఇష్టం కదా, ఒక పువ్వో లేకపోతే ఒక వెజిటబుల్ ప్లాంట్ ఏదో ఒకటి, వెన్ హీ ఈస్ గోయింగ్ టు టేక్ అవే ద వీడ్స్ అరౌండ్ దట్
గుడ్ క్రాప్. ఆ గుడ్ క్రాప్ ఇట్లా చూస్తే అన్నని ద కెమికల్స్ తోటో కట్టింగ్ తోటో లైక్ వీడ్స్ తీసేటప్పుడు మనం ఎట్లా వెళ్తాము, ప్రిపేర్డ్గా వెళ్తాం కదా. సో ఆ మంచి ప్లాంట్ ఏం చేస్తుంది, అది చూసినప్పుడు ఇది నన్ను హర్ట్ చేయడానికి వస్తున్నాడేనా అని అనుకుంటుంది. అండ్ వెన్ ఎవ్రీథింగ్ అరౌండ్ ఇట్ ఈస్ రిమూవ్డ్, ఇట్ మై థింక్ వై ఈజ్ all around me changing. I feel so vulnerable, I feel so left alone. But in fact what Anna is doing is helping the plant grow, the actual plant grow, by taking away the unwanted thing. So God gave me that illustration in my life for this verse. ఎట్లా అంటే నాకు పెళ్ళైనప్పుడు I was so lost when I came here. నాకు చాలా పెద్ద ఫ్యామిలీ. I had like lots and lots of friends, like lots అంటే I never felt alone. ఇక్కడికి వచ్చినప్పుడు నేను సీట్ బెల్ట్ వేసుకోవడం మర్చిపోయేదాన్ని, కారం ఉప్పు ఏం వేయకపోయేదాన్ని. ఐ డెంట్ హ్యావ్ ఎనీథింగ్. ఓవర్ ద ఇయర్స్ మై ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎవ్రీబడి స్టార్టెడ్ టు గెట్ డిస్టెంట్. అండ్ దెన్ ఆఫ్టర్ కోవిడ్ చాలా లైఫ్ చేంజ్ అయిపోయింది అండ్ ఎవ్రీథింగ్. సో గాడ్ షో మీ దట్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఐమ్ రిమూవింగ్ అరౌండ్ యూ, మై ప్లాన్స్ వేర్ I felt vulnerable when each friend of mine was going away, my family was going away, or I was coming into a new country and a job was going away. So he showed me just last week or around that week that he had plans to prosper me and not to harm me. So when he's taking away those weeds, ante pratyekanga వాళ్ళు bad people అని కాదు, whatever was stopping me from coming closer to God, he was putting them aside because he wanted to draw me closer to him. So 10 years back ఇచ్చిన ప్రామిస్ని దేవుడు నాకు ఈ ఇయర్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ మీ బీయింగ్ మ్యారీడ్ అండ్ కమింగ్ హియర్ అనేది రివీల్ చేసినాడు. So I'm really grateful to God for not he's a God promise keeper and antam kada. So he doesn't even leave us alone when we don't understand, and he kept me safe, and as promised he got me closer to him. So I praise God for that. మరి వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. మరి అందరిని బట్టి దేవుని మనం స్తుతిస్తాము. మరి జేబేజ్కి కూడా దేవుడు మరి ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించాడు, ఏ విధంగా పొందుకోవాలో అనే ఫెయిత్ కూడా ఇచ్చి ఉన్నాడు. మరి ఆ యొక్క ఫెయిత్ ద్వారా మనం కూడా నేర్చుకోవడానికి మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సాక్ష్యం మనమందరము దేవుణ్ణి మరి స్తుతించుకొని ఆడవలసిన సాక్ష్యం ఇది. ఇంకా ఎవరైనా సాక్ష్యం పంచుకోవాల్సి ఉంటే గీత గారు, రవి గారు. కోల్పోయినట్టుగా కాకుండా పొందుకున్నట్టుగా ఉంటే మనం ఏం కోల్పోలేదు, అన్నీ పొందుకునే ఉన్నాం, దేవుళ్ళు అన్నీ కలిగి ఉన్నాం కాబట్టి దేవుణ్ణి స్తుతించవచ్చు. నిన్న మేము ఇక్కడ దేవుడు మాకు ఇక్కడ గుడారాల పండుగకు అటెండ్ కావడానికి సమయం దయచేసాడు. అదే విధంగా మా ఫ్రెండ్ని కలవడానికి కూడా సహాయం దయచేసాడు. మరి మనము ఎక్కడ ఉన్నా కానీ దేవుడు ఏదో విధంగా ఇతరులను బిల్డ్ చేయడమే కాబట్టి అనిలైన వారి కుటుంబంలో ఒక చిన్న ప్రార్థన వారింట్లో చేసి వారికి ఒక ఆదరణకరమైన మాటలు వాళ్ళకు వినిపించడానికి దేవుడు మాకు సహాయం దయచేసిండు. మరి అదేవిధంగా మా యొక్క రాకపోకలలో మరి దేవుడు మాకు క్షేమం ఇచ్చి ఉన్నాడు. మరి ఒక అద్భుతమైన ఆరాధన కూడికలో పాల్గొని తిరిగి వచ్చినాము. మరి దేవుడు మరి చాలా రోజుల తర్వాత ఒక ఏమంటారు స్తుతి ఆరాధనలో చాలా సమయం పూర్తి డే గడిపి రావడానికి దేవుడు మరి సహాయం దయచేసిండు. ఆయన సన్నిధిలో ఒక గడియ గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టం. మరి అలాంటి ధన్యత మాకు నిన్న దేవుడు కలుగజేసినందుకు దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ సమయంలో ఇంకా ఎవరైనా సాక్ష్యం ఉంటే ముందుకు రావాల్సిందే కోరుతున్నాను. So who want to read the scripture portion today? Psalm 19. The heavens declare the glory of God. The skies proclaim the work of his hands. Day after day they pour forth speech.
Night after night they reveal knowledge. They have no speech, they use no words, no sound is heard from them. Yet their voice goes out into all the earth, their words to the ends of the world. In the heavens God has pitched a tent for the sun. It is like a bridegroom coming out of his chamber, like a champion rejoicing to run his course. It rises at one end of the heavens and makes its circuit to the other. Nothing is deprived of its warmth. The law of the Lord is perfect, refreshing the soul. The statutes of the Lord are trustworthy, making wise and simple. The precepts of the Lord are right, giving joy to the heart. The commands of the Lord are radiant, giving light to the eyes. The fear of the Lord is pure, enduring forever. The decrees of the Lord are firm, and all of them are righteous. They are more precious than gold, than much pure gold. They are sweeter than honey from the honeycomb. By them your servant is warned. In keeping them there is great reward. But who can discern their own errors? Forgive my hidden faults. Keep your servant also from willful sins. May they not rule over me. Then I will be blameless, innocent of great transgression. May these words of my mouth and this meditation of my heart be pleasing in your sight, Lord, my rock and my redeemer. Amen. That's wonderful reading. Thank you, Jordan. It's a beautiful scripture portion. సో వాక్యంలో మనము విల్ఫుల్ సిన్ గురించి దేవుని యొక్క ప్రార్థనలో పోయినప్పుడు దేవునికి మనం ఏది దాచలేమో దాన్ని మనం దేవుని ముందర ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోలను మనం జీవితంలో కలిగి ఉండకపోతే చాలా కష్టం. మరి దేవుడు మన వినికిడిలో ఈ యొక్క వాక్యం ద్వారా మనము నిజంగా వాక్యం పాటించే వారి వల్లగా ఉండడానికి ప్రార్థిస్తాము. మరి దేవుణ్ణి ఒక మేలును పొందుకోవడానికి అదొక మొదటి మెట్టు. ఇంకా ఈ సమయంలో వాక్యం పంచుకోవడానికి ఈరోజు జ్యోత్స్న ముందుకు వస్తుంది. Good evening, God. Good to see you all. First, I'll share my testimony and then we'll start with the confessions. Yesterday, na 20 years of dream anamata to be in the Feast of Tabernacles. ఎప్పుడు వినడమే, యూట్యూబ్లో చూడడమే కానీ ఐ నెవర్ బీన్ టు గుడారాల పండుగలు అనమాట. సో వాళ్ళు ఇంత దగ్గరకు వచ్చినప్పుడు వెళ్ళాలి అని చెప్పి వీ వర్ ప్రేయింగ్ ఫ్రమ్ 1 month. మన వివేక్ షేర్ చేసుకున్నారు అనమాట. యూ హ్యావ్ టు గో, యూ విల్ ఎంజాయ్ అని చెప్పి అన్నప్పుడు ఐ వాజ్ ప్రేయింగ్. ఎందుకంటే వెళ్ళి అంతసేపు కూర్చోగలుగుతామా, ఇవన్నీ క్వశ్చన్స్ రైట్. కానీ నిజంగా మళ్ళీ ఎప్పుడో చిన్నప్పుడు మా చర్చ్లో కూర్చున్న ఫీలింగ్ అనమాట. కంటిన్యూస్ వర్షిప్ ఫ్రమ్ 10:30 టు ఈవినింగ్ 8:30 కంటిన్యూస్ వర్షిప్. అసలు ఇంకా గొంతులో ఇంకా అసలు ఏమంటారు బలం లేదు, చేతుల్లో చప్పట్లు కొట్టడానికి కూడా బలం లేదు. ఐ మిస్ క్లాపింగ్ హ్యాండ్స్. మా చర్చ్లో ఉజ్జీవం అంటే చప్పట్లతో అనేది. దావీదు అంటాడు కదా, 10 తంతుల సితారాతో దేవుడు సూచిస్తూ అంటాడు. మనకున్నాయి 10 fingers, అవన్నీ కూడా 10 తంతుల సితారా. మరి మంచి మంచి ఘనమైన ఆరాధన, ఘనమైన దేవునికి తగిన ఆరాధన. నాట్ లైక్ ఏదో రిచువల్గా ఏదో 4 పాటలని కాదు, గంభీరమైన ఆరాధన. అండ్ ఎవ్రీబడి వేర్ టచ్డ్ బై ద హోలీ స్పిరిట్, ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆత్మలో ఆనందించడము, టంగ్స్లో మాట్లాడడము. అండ్ ఎవరిని పట్టించుకోవట్లేదు. దే ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఎనీ పర్సన్ దట్ ఈస్ బిసైడ్స్ దెమ్. దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, సోకింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అండ్ పబ్లిక్ కూడా ఫస్ట్ టైం అనమాట అట్లాంటి ఎన్వైరన్మెంట్ చూడడం. ఈ వాజ్ ఆల్సో వెరీ సర్ప్రైజ్డ్. ఎక్సెప్ట్ ఫర్ ద తెలుగు ఏమంటారు సర్మన్స్, హీ ఎంజాయ్డ్ మచ్. అండ్ హీ అండ్ విరాజ్ దే వర్ ఏబుల్ టు వర్షిప్ గాడ్. వందనం పాట పాడి దేవుని వాళ్ళు కూడా మహిమపరిచిండ్రు. సో ఇట్స్ ఎ యూనిక్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ వాంట్ ఎ డెలివరెన్స్, ఇఫ్ యూ వాంట్ టు సీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, జస్ట్ గో టు పెంటకోస్టల్ చర్చ్ వన్స్. అట్లీస్ట్ మీ లైఫ్ టైంలో ఒక్కసారి ఒక పెంతకోస్ ఆరాధనకి వెళ్ళి చూచి అప్పుడు నాతో మీరు మాట్లాడండి. వాట్ ఐఎమ్ స్పీకింగ్
వాట్ దట్ వీఆర్ నాట్ గెట్టింగ్ అనేది అర్థమవుతుంది. దట్ అనాయింటింగ్ ఇస్ సో పవర్ఫుల్. అనాయింటింగ్ ఇట్ బ్రేక్స్ ద యోక్స్. దేవుని సన్నిధిలో ఉంటే ఒక్క ప్రాబ్లం కూడా గుర్తుకు రాదు. గుర్తొచ్చినా కానీ దేవుడు చూసుకుంటాడులే అన్న ఫీలింగ్ వస్తుంది. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వీ విల్ గెట్ దట్. దేవుడు ఆ విశ్వాసంలోకి మనల్ని నడిపిస్తాడు. సో our bodies are tired, but our vision is ignited, reignited అంటారు కదా. మళ్ళీ మా దర్శనము మేము పొందుకొని వచ్చినాం. మా విశ్వాసంలో మరి అధికంగా ఇంకా బలపడ్డాం. అక్కడుండి కూడా నేను ఇక్కడున్న క్రైస్తవులందరి గురించి వి వర్ ప్రేయింగ్. నేను 2 పిక్నిక్స్ అయినాయి నిన్న. ఒకటి టీసీఎఫ్లో అయింది, ఒకటి యూఈసీఎఫ్లో అయింది. అండ్ అక్కడ నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ అనమాట సమ్ పీపుల్ హూ వుడ్ కమ్ దేర్. బట్ అన్ఫార్చునేట్లీ నిజంగా అనిపించింది పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. నాట్ ఎవ్రీబడి గెట్స్ దట్. నాట్ ఎవ్రీబడి గెట్స్ what God wants us to, where God wants us to be there. So I would request and encourage everybody to see Hosanna Ministries, all the sermons, and once in a life, in your lifetime, make an effort to go to a Pentecostal church. I went. You went? So you need to pray more. It's not about church. It's not about congregation. It's about God. Yeah, how It's they about God. worship in spirit and God in is in all truth. churches. It's how you articulate and how you receive. Yes, how the spirit is moving, how people were receptive, that is what is more important. I was very thankful that Bablu was able to catch up with everything. What నేను చిన్నప్పటి నుండి this is the environment that we grew అన్నప్పుడు వాళ్ళు కూడా they were like, man, this is, and there was no Wi-Fi in the church. That is the best part. Bablu added, no wonder they did this. You cannot even open up anything anamata. There was no Wi-Fi. Everybody was struggling. Cell phone కూడా పనిచేయట్లేదు. So it was something which was a set apart day for God. And today, my theme for today is set apart. As Sheetal was sharing her testimony also, I was thinking, దేవుడు వీడ్స్ని అన్ని తీస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఉన్న చెట్టుకి దేవుడు ఇంకా అధిక బలమును, అధిక గుడ్ న్యూట్రియంట్స్ వేరే వీడ్స్కి పోకుండా, రైట్? బికాస్ దట్ ప్లాంట్ ఈస్ అ సెట్ అపార్ట్. సో విత్ దట్ లెట్స్ రీడ్ ద కన్ఫెషన్స్. If everybody has it. I believe in the Almighty God, our Father and Creator. I believe in the Lord Jesus Christ, God and my Savior. He was conceived of the Holy Spirit and born of a virgin. He suffered, died and rose again. He ascended into heaven. He shall soon come again. I believe in God, the Holy Spirit, who is worshipped of mankind. I believe in holy fellowship, faithful giving and service to God in the church. I believe the Holy Bible is a perfect word of God. I am what it says I am. I have what it says I have. I can do what it says I can do. Today, as I learn the word of God here in my spiritual family, I am blessed, healed, and anointed for a holy and victorious living. I will never again be the same. In Jesus' name, amen. Let's pray. Heavenly Father, thank you, Lord, for every word that we have just written, Father. We have read, Father. Let it be true in our lives. Transform us, Lord, just like how you were, Father, into you, Father. Father God, as we are all here, Lord, to glorify, to learn more about you, Father, be with all of us, Father. We are all equal, Father God, and your hand is equal, your grace is equal on each and every person here, Father. Be with us, Lord Jesus. Open our spiritual ears, Lord. Help our hearts to be receptive, Father. Be with us, Lord. I ask and pray all these things in your name. Amen. Amen. So, today the title of my sermon is Set Apart. So, set apart means, people are set apart, right? Roj morning, Sheetal prayer Jayamante ministries gurinchi, who chose to move forward, leaving the world behind, who chose to move forward to work for your kingdom. And jeppi prayer chestadante, they're all set apart. So today we will learn about set apart. In India, many Hindus, they grow hair. They grow hair and they ask, when asked why men, when asked why did you grow hair, ante emantarante, మాకు ఒక ఓ ఉంది, మేము మొక్కుకున్నాము తిరుపతికి, యాదగిరి గుట్ట, సంథింగ్ దే సే,
and then they go and they give hair that, like that. But it is a physical evidence that they are set apart, that they wanted to go there. So we will see today what is biblical set apart. And it's going to be a very short sermon. So I would encourage everybody to see yourself as a set apart people. We are all set apart, but be in that place and think. So today we will learn about Samson and King David. And coming about Samson, we know how strong he is, right? How strong he is, how mighty he is. So coming back to that, let's read Judges 13, where the angel comes to the parents of Samson, and he says that the angel of the Lord appeared to her and said, "You are barren and childless, but you are going to become pregnant and give birth to a son." And coming forward, he will say that he will take and lead in delivering Israel from the hands of the Philistines. This is written in the book of Judges. So Samson also is one of the judge, but he was set apart. He was an anointed judge. If you see from Abraham to all the kings, they're all anointed by the Holy Spirit. They just didn't become because somebody voted or somebody said it because of inheritance. No, all of them ruled Israelites just because God anointed them, because God appointed them. And even Samson, he was also set apart. And in verse 4 it says that, "Now see to it that drink no wine or other fermented drink, and that you do not eat anything unclean. You will become pregnant and have a son whose head is never to be untouched by a razor, because the boy is to be Nazarite, dedicated to God from the womb." So he is not supposed to drink wine or fermented. He is not supposed to eat unclean food, and he is not supposed to shave his head. Meaning he does not have to be using a razor on his head. So these three things, and whoever follows these three things, they are set apart biblically. They are Nazarite. So Nazarene or Nazarite. So just like in a glimpse of it, I wanted to share why no wine. మత్తు రాకుండా ఉండడానికి, మెలకువతో ఉండి ప్రార్థించడానికి దేవుడు కూడా మరి వైన్కి దూరంగా ఉండాలని పౌలు చెప్తాడు అనమాట. బట్ ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, బీ అలర్ట్, బీ ఓల్డ్ టెస్టమెంట్, దట్ not too much wine, right? Not too much wine. And these set apart people, they should always be alert. మెలకువగా ఉండి ప్రార్థించాలి. అందుకని చెప్పి వాళ్ళకి they are not allowed to take wine. And coming back to razor, like no haircut, that means they are physically evident that they are all set apart for God. So they are treated as holy. They are treated with respect and honor. And the third thing is they are not supposed to eat unclean food. And one more thing is they are not even supposed to go to see the dead people. So these all four things rules are to be followed by the Nazarene. సో మనం కూడా చూసుకున్నట్లయితే, నిజంగా మనము దేవునిలో ఉన్నట్లయితే, దేవుడు మనల్ని ఒక పర్పస్ కోసం పిలుచుకున్నట్లయితే, ఫిజికల్గా కాదు కానీ స్పిరిచువల్గా కూడా మనం వీటన్నిటిని పాటించాలి. నో వైన్ అంటే ఆబ్వియస్, క్రిస్టియన్స్ ఆర్ నాట్ సపోజ్ టు drink alcohol at all. Everybody thinks it's common. Some churches do, some churches it doesn't do. It is a sin. It is not something that we need to do as a children of God. And no razor ante, what the world does, we are not supposed to do. We should keep ourselves away from the sinful nature. Away. Chala untai when we are living in this world. For example, small example entidi ante like having a fake resume. You know, everybody does. It is a common thing అనుకుంటాం. బట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఎంత కష్టమైనా సరే దేవుని కొరకు భరించాలి. ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. లైక్ గో, బియర్ ఎగ్జాంపుల్ ఫర్ ద మెన్ ఇస్ లైక్ go within the speed limit, follow little things also, follow rules, obey the law of God. And unclean food, and coming back to the dead persons, I do not get that how to maintain, how to like translate into spiritual, into the right now evidence. But we have to దేవుని కొరకు పరిశుద్ధంగా సిద్ధపరచబడాలి. మనం దేవుని కొరకు ఒక ఇంపైన నైవేద్యంగా మనం ఉండాలి. ఆ సాక్ష్యము, మన విట్నెస్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ టెస్టిమనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ ఆర్ striving for a good testimony itself is a being yourself as a set apart people. So with that we'll move forward with the
the story of Samson. So even the mother, when the angel came to Samson's mother, when she told her husband Manoah, he also didn't believe. But God affirmed it again by sending one more time to the angel about his calling in his life. How many of you are called when you are in your mother's womb, or when your mother told or father told, or else God himself called you, that you know that you are being called for a purpose? Still confused about your calling? Jordan? Yeah. Yeah. My two children, I always say, you should do something. You have to go to Bible college at some point. I used to tell it to myself. I started telling to them also. Education, masters, job, lanni eskondi. But go for a Bible training. Go. I don't want you to be just an ordinary Christian, but do it, because you are all set apart. So as a children, you have to say that again and again. So likewise, the angel told the mother and the father also the same thing. And coming back to when we split the story of Samson, he killed a lion, just like that. Let's see how he killed a lion. Judges 14:5. Samson went down to Timnah together with his father and mother. As they approached the vineyards of Timnah, suddenly a young lion came roaring towards him. The Spirit of the Lord came powerfully upon him, so that he tore the lion apart with his bare hands, as he might have torn a young goat. But he told neither his father nor his mother what he had done. Can we kill a goat? Can we split a goat? Maybe not even hen. Not even chicken or a bird or anything we cannot do. But he killed the lion just with his bare hands. Thinking about itself is so scary, right? Even if a deer comes like this, we will all run away. And there was a news circulating that there's a bear going around in the neighborhood. Do you guys know that? In the new Kingstown? Right, seeing the news itself, I was like, oh man. Yeah, one of my Friday Fellowship friends, she shared a news in a long time. I don't know if Geeta or Ravi remembers, that the bear came to one of their backyard. Yeah. So just imagine the king, a gigantic lion king, came when Samson was going somewhere, and he did not run away from the lion. Amen? Amen. He did not run away from the lion. And he just killed, he tore apart, he ripped apart the lion into 2 pieces. And with our hands, we cannot do anything. But the anointing was so strong on him that he tore the lion apart. And nobody, how much we can do with our hands? Right? Just cutting the chicken itself will take 30 minutes with a knife. Right? Just imagine what kind of strength God has given him. And second thing is, he killed the Philistines with the jaw of a lion. Can somebody show where is the jaw? Jordan, where is your jaw? I don't know. Donkey. Jaw. This is the jaw. So hidden. So the donkey also has a jaw. Right? A donkey also has a jaw. And at the most, it is the size of this much. I said this much, but Suresh said this much. So it is not more than that. Yeah. It is not more than that. But in Judges 15:14, it says that as he approached Lehi, the Philistines came towards him shouting. The Spirit of the Lord came powerfully upon him. The ropes on his arms became like charred flax, and the bindings dropped from the hands. Finding a fresh jawbone of a donkey, he grabbed it and struck down 1,000 men. Just with the jaw of a donkey, he killed 1,000 men. When we were small, we learned the song, Samson antu evadra bale bale veerudu. I don't know if anybody knows that song, but enta goppa veerudu kada. Just with the bone, with the jaw of a donkey, he killed 1,000 people. I don't know how did he do it, but just because of the anointing that was upon him. The Spirit of the Lord came powerfully upon him, that he killed 1,000 people just with a mere jaw. Amen. And then the fall. And we also see that later on, that he ate the honeycomb that came out of the carcass of a lion that he killed. And that was one thing that he missed. That was his downfall. And
fourth one is that he gave away the truth to Delilah, the fall. This is about the how he fall for Delilah. Judges 16:14. It says that sometime later he fell in love with a woman in the valley of Sorek, whose name was Delilah. The rulers of the Philistines went to her and said, "See if you can lure him into showing you the secret of the great strength and how we can overpower him so that we may tie him up and subdue him." So they appointed a woman called Delilah. Ask him where his strength comes from. Ask him the secret of his strength. Ask him. And she was promised so much of silver for doing it. And 3 times Samson, he gave the false news. And 3 times he escaped. But a 4th time, he said, she was luring him again with his love. So when I was meditating on this, మనకు కూడా చాలాసార్లు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా, మన నుండి ఇన్ఫర్మేషన్ గ్రాస్ప్ చేయడానికి పీపుల్ ఎన్ని రకాల ఈవెన్ టుడే ఆల్సో ఐ మెట్ టుడే ఆల్సో ఐ వాస్ గోయింగ్ త్రూ దట్ స్టఫ్, బట్ దెన్ I was like, okay, yeah, we met people will never change, but yes, people use lot of tactics to get the information that we have, but be living with the discernment. Help others, but not at the edge of like we are getting abused, we are getting mocked or insulted, just like using and throw. We are having the Spirit of God in us. Amen. Amen. We are living by faith. We are the children of God. Don't let the enemy use us. Amen. And don't get hurt. But coming back to Samson, he gave away that he was a Nazarite, and he was saying that no razor has ever been used on my head, he said, because I have been a Nazarite dedicated to God from my mother's womb. If my head were shaved, my strength would leave me and I would become as weak as any other man. He was saying, I'm a set apart person. A set apart person is always a set apart person. If God has called you, nobody can deny that. You cannot always make yourself approve to people that I am set apart person, but that calling, that anointing will be upon you forever and ever. Amen. The devil can steal anything in this world, but not the salvation, nor the anointing that is over us. So have that assurance today. Have that assurance. Live like your purpose that you have for God. So here he gave away his secret here, and she put him on his lap. He called for someone to shave off the braids of his hair. So he began to subdue him, and his strength left him. His strength was leaving him. Do you really think his strength was in the real hair or the anointing? It's the anointing. The anointing is from God. Amen. It is just a physical evidence that he, because of the things that he just gave away the secret, because he was not supposed to be with them. He was supposed to be with his people and not with Delilah. That is why the strength left him. But again, when they gouged out his eyes, they pulled out his eyes, and they shaved his head completely. And the mighty man, the full of strength, full of power, Samson, he was tied up to the pillars, and he was crying out to God. He was suffering. He was asking forgiveness. He was asking reconciliation to God. Lord, forgive me. Just give me one more chance. One more chance, right? We are all here by the second chances from God, right? All of us. I am not a perfect. I am not at all a perfect. God has given me a good testimony in my life. As I was sharing to my friends when we went to Suresh family, they came to the party. They're non-believers, but they knew Suresh as a very poor guy, very hard guy, very hardworking, struggling guy, ambitious and all. But what kind of testimony they saw is like they themselves were testifying about us, because they knew us from the beginning of our wedding. They are saying, really, it's a good move. The move that you made to Mechanicsburg is a good move, అన్నారు. నేను అన్నాను, నీకుంటే తెలిసేది నా ప్లేస్లో వాట్ వీఆర్ గోయింగ్ త్రూ, నువ్వు ఉంటే నీకు తెలిసేది అన్న. బట్ షీ హర్ సెల్ఫ్ వాస్ అక్నాలెడ్జింగ్ వాట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ కెన్ డూ, వాట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ కెన్ డూ. అండ్ it was not an easy ride. It was never a easy ride. అసలు ఆమె చెప్తుంటే నాకే అసలు
అంటే వై అంటే మనకు తెలుసు, బట్ వీ డు నాట్ అక్నాలెడ్జ్ దెమ్, రైట్, మెనీ టైమ్స్. సో గాడ్ కెన్ డూ ఎనీథింగ్, గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఎనీథింగ్ అంటే ఇది జరుగుతుందా అని అనుకునే నమ్మితే జరుగుతుంది. ఏమేన్, జరుగుతుంది. దేవుడు హృదయాలను మార్చగలిగే దేవుడు, పరిస్థితులను మార్చగలిగే దేవుడు. మనం ఎంత పాపంలో పడిపోయినా ఒక్క మాట, దేవా నేను పాపిని, ఐ యామ్ ఎ సిన్నర్ లార్డ్, ఐ నీడ్ ఫర్గివ్నెస్, ఐ నీడ్ ఫర్గివ్నెస్. మనం అందరం ఏదో ఒక పాపం అయితే మనలో ఉంటుంది. ఈ రోజుకి ఈ క్షణంలో కూడా మనలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. వి ఆల్ నీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఓవర్ అవర్ లైఫ్స్. వితౌట్ హిమ్ వీ కెన్ నెవర్ బీ రైచియస్, నెవర్ బీ రైచియస్. హౌ మచ్ ఎవర్ good things that we do, how much ever prayers we do, if you are not claiming the precious blood of Jesus over our lives, we are good for nothing. So always be thankful for the blood of Jesus. And coming back to the last prayer of Samson, he is saying that Samson prayed to Lord, sovereign Lord, remember me. Amen. Remember me. This is the best prayer I pray. నాకు అసలు మాటలే రావు ఒక్కొక్కసారి ప్రేయర్లో ఉన్నప్పుడు. ఐ డోంట్ నో వాట్ టు ప్రే, దేని గురించి ప్రేయర్ చేయాలో కూడా అర్థం కాదు. వన్ థింగ్ ఐ క్రై అవుట్ ఇస్ లార్డ్, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా దీన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా బిడ్డ దూరంగా ఉన్నాడు జ్ఞాపకం చేసుకో. యూ నో ఇట్ ఆల్, జస్ట్ యూ ఫిల్ ఇన్ ఆల్ ద బ్లాంక్స్, బట్ రిమెంబర్ మీ. ప్లీజ్ గాడ్, స్ట్రెంగ్థెన్ మీ జస్ట్ వన్స్ మోర్ and let me with one blow get revenge on the Philistines for my 2 eyes. Then Samson reached towards the 2 central pillars on which the temple stood, bracing himself against them, his right hand on one and his left hand on the other. Samson said, let me die with the Philistines. Then he pushed with all his might, and down came the temple on the rulers and all the people in it. Then he killed many more when he died than while he lived. Amen. He was put it in the right spot, and what he did is he prayed and he pulled the 2 pillars, and he killed more people when he died than he lived. Amen. నాకు ఈ చదువుతూ ఉంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల పాస్టర్ గుర్తుకొచ్చారు. ఆయన బ్రతుకున్నప్పుడు అసలు ఎవ్వరికీ తెలియదు, కానీ వన్స్ హీ డైడ్, he reignited many fellow believers. Amen. Whoever are going in the same faith, everybody were ignited. Yesterday when we were there at the Hosanna Ministries, గుడారాల పండుగలో ఉన్నప్పుడు చాలా మనం అసలు ఒక్కొక్కసారి మనమే తప్పు ఆలోచిస్తున్నామేమో అనిపిస్తుంది. ద డెవిల్ పుట్స్ ఆల్ దోస్ థింగ్స్, రైట్. మనమే కలిసి ఉండట్లేదేమో, మనకే తగ్గింపు లేదేమో, మనకే దేవుడు మన హృదయాల్లో పనిచేయట్లేదేమో, అట్లాంటి ఆలోచనలు వస్తాయి. కానీ హృదయాల ఆలోచనలు కూడా ఎరిగిన దేవుడు, ఆయన స్థిరపరుస్తాడు. ఇట్ వాస్ లైక్ రీఅఫర్మింగ్ ఎవ్రీ స్టేట్మెంట్ అగైన్ అండ్ అగైన్. నాకు అన్నిటికంటే నచ్చిన మాట ఏంటిదంటే, మరి ఈవెన్ ప్లేట్లు ఇస్తారాకులు తీసే వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో పనిచేయాలంటే దే హ్యావ్ టు బి anointed by the Holy Spirit. Amen. Because even Jesus Christ, when he appointed 70 people, Jesus Christ కదా అపోస్తులు 70 మందిని అపాయింట్ చేస్తారు. ఎందుకంటే దే వర్ హ్యావింగ్ క్వారల్స్, ఎవరు పని చేయాలి ఎవరు పని చేయొద్దు అని చెప్పేసి. వెన్ దే వర్ వెయిటింగ్ ద టేబుల్స్, అప్పుడు ఉంటుంది అనమాట అపోస్తుల కార్యంలో. ఆత్మతో నింపబడిన 70 మందిని వారు, ఆత్మతో నింపబడిన ఆ చిన్న పని, రైట్, ఇట్స్ లైక్ టేకింగ్ అవే somebody's plate, somebody's meal after they are done. But even that person should be anointed by the Holy Spirit of God. He was reaffirming, appude unity untadi, appude oneness of God untadi, because we are working with the same spirit. He was like saying it again and again. Itlanti chaala devudu nina malli chepta unnadu. It is not super spirituality, it is a commandment of God. Amen. Humility is a commandment of God. Chaala mandi asalu nenaithe asalu I do not like the word experience in the resume or else biblical purpose. Anywhere somehow I hate that word. నన్ను చాలామంది రిజెక్ట్ చేసిండ్రు. ఎందుకు అంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు. ఐ లైక్ యూ, బట్ బికాస్ ఆఫ్ lack of experience we are moving with other people. I hate that word experience, and even if somebody uses that word, I hate it, because God looks at the heart, the desire for doing for the kingdom of God. So God is our experience. Amen. Amen. God is our experience. The experience with God, the moments that we spend with God, nothing can count. Amen. Amen. Nothing can count. It might be just a number, but the anointing is anointing. So coming back to King David, the second person today, it's a very short thing. We know that
Even King David, 1 Samuel 17 verses 34 to 36, I would like to read one verse. When Saul called him to kill Goliath, he was saying, your servant has killed both the lion and the bear, and this uncircumcised Philistine will be like one of them, since he has defiled the armies of the living God. Amen. This uncircumcised Philistine. Again, he's a Philistine, unfortunately, here. But King David is saying here again, I killed a lion and a bear. He was a shepherd. Apart from the harp, apart from the staff, he had nothing. He never carried a knife or anything when he was a shepherd boy. But yet, because the anointing was upon him, he was able to kill the lion and the bear. This guy is nothing for me అంటున్నాడు. This uncircumcised Philistine, సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవం వల్ల దేవుని ముందు ఎంతటి వాడు అని ఉంటాడు, ఎంతటి వాడు అసలు, రైట్? Can we despise any of the problems in our life, saying that you are nothing for God, right? Can we despise if you have any problem today? Just like Goliath, David is looking at King, like Goliath as a dog, నువ్వు నేను కుక్కనా అంటాడు, right? Can we despise the problems in our lives like that? You are nothing, right? Who are you in front of me? I am a saved person. I am a chosen person. I am a set apart person. Who are you, right? Can we believe that today, that God is bigger and mightier than anything in this world? Amen. And then again he is saying, the Lord who rescued me from the paw of the lion and the paw of the bear will rescue me from the hand of the Philistine. What a hope he had, right? What a faith he had in God, that God can rescue him. నేను ఎప్పుడు ఏదైనా ఇక్కడికి వెళ్ళాలన్నా కానీ ఐ ప్రే, లార్డ్ హెల్ప్ మీ టు ఫైండ్ అ ఫేవర్. ఐఎమ్ గోయింగ్ దర్, హెల్ప్ మీ టు ఫైండ్ అ ఫేవర్. I know people are not going to like me. I know things are not as per for me. But Lord, show me favor. So that is a prayer we need to pray, that the assurance that God's hand is upon us. Amen. And then finally he said, like, you come against me with sword and spear and javelin, but I come against you in the name of the Lord Almighty, the God of the armies of Israel, whom you have defiled. He's saying that you have a spear, you have a sword, you have a javelin, but he's saying, I do not even have an armor with me. I'm coming in the name of the God. That is what? Faith. That is a kind of faith that we need to live with, that we are going in the name of the Lord. Wherever we are going, it might be a small little place. People it might be rock-hearted, hard-hearted people. ఎక్కడికి వెళ్ళినా మనం దేవుని నామం అని వెళ్తే మనకి చేయమే. Amen. Amen. We have to live by faith. Amen. Amen. So this is my go-to scripture portion on King David, when he killed the Goliath. It really encourages me. Really encourages me. You come against me with sword and spear and javelin, but I come against you in the name of the Lord Almighty, the God of armies of Israel, whom you defied. Amen. When people despise you, God remembers you. Amen. When people despises you, God is saying that they despised my child, and he's leaving all the weeds. He will look at you. Amen. He will look at you. Nenu Suresh, when we were traveling back, he was saying, still my heart aches. Still ante nenu anna నీకు ఇంకా ఉంటది ఆ పెయిన్, ఇంకా ఉంటది నాకు ఆ పెయిన్. I don't know if I can ever overcome it. That is what the devil wants us to do, to leave us with the pain, to live forever. But the blood of Jesus can heal anything. Just despise the problem. Despise the people who were the cause of it and the spirits that are behind it. Amen. Because we are for the living God. We serve a living God. Amen. It is not easy to overcome. So he was like, keep on saying it again and again. Why are they like this? Why are they like this? This is what? And we were looking at the persons who were working like apostles. They might not be perfect, but you should see young people, what kind of testimonies they were giving. They're all F1 people. What kind of amazing testimonies they were giving in Hosanna Ministries. Women, non-believers who comes from a non-Christian families. I was so touched. మనకు ఒక చర్చ్ ఓపెన్ ఉంటుంది, ఎవరు రారు, రైట్? బట్ షీ వాస్ ప్రేయింగ్ అంట. వాళ్ళ అత్తగారు ఈ వీకెండే రాబోతుందంట, అండ్ ఆ మొక్కతే దేవుని నమ్మకుందంట. ఆమెకి గుడారాల పండగకి రావాలని ఉందంట. సో షీ వాస్ ప్రేయింగ్ అంట. మరి దేవా, ఆ టైంలోనే మా అత్తగారు వస్తున్నారు, నా పరిస్థితి ఏంటిది అని అందరు సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారంట.
అదే వీకెండ్ ఆమెకి వేరే పని వచ్చి ఆమె వేరే ప్లేస్కి వెళ్ళిపోయిందట. Amen. That is what God can do. She will make things happen for you if you believe, right? ఆమె అక్కడికి వెళ్ళిపోయింది. ఆమె వాళ్ళ భర్త ఇంకా మారలేదు. షీ వాజ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్రే ఫర్ హిమ్ దట్ హీ విల్ ఆల్సో గెట్ సేవ్డ్ అండ్ బీ లైక్ ఎనీ ఆఫ్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ. మరి మనకి ఎన్నో చర్చెస్ ఓపెన్ ఉంటాయి, ఎన్నో ఫెలోషిప్స్ ఓపెన్ ఉంటాయి మనకి. కానీ ఈరోజు మనకు ఎవరైనా అత్తగారులాగా ఆపనికి ఎవరైనా ఉన్నారా? Do we have anything that is holding us back to go to any church or a fellowship or anything? No, right? She was speaking in her own language అనమాట. మనలాగా స్పిరిచువల్గా అట్లా ఏం మాట్లాడట్లేదు. షీ వాజ్ జస్ట్ పుట్టింగ్ హర్ రా పెయిన్ అనమాట. బట్ గాడ్ ఓపెన్ ద డోర్స్ ఫర్ హర్. ద సేమ్ గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ అస్. ఆమేన్. నేనైతే నిన్న చాలా ప్రార్థన చేసుకున్నా. దేవా మెకానిక్ ప్లేస్లో నిన్న ఆత్మతో స్తుతించాలి, నిన్ను సత్యంతో ఆరాధించే సార్. మరి ప్రభా విశ్వాసులను లేపు దేవా. నేను సురేష్తో అంటా ఉన్నాడు, ఎవ్వరు లేని ప్లేస్కి వెళ్ళిపోయి మనం సేవ చేసుకుందామని వెళ్ళినప్పుడు, ఎవ్వరు లేని ప్లేస్కి, అంత లైక్ దేవుడు తెలియని ప్లేస్కి, రిసెప్టివ్గా ఉన్న పీపుల్కి మన రిటైర్మెంట్కి వెళ్ళి మనం అట్లా ప్లాన్ చేసుకుందామంటే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు సురేష్ అన్నాడు మనం అక్కడే ఉన్నాము. వీఆర్ దేర్ వేర్ ఎవర్ వీఆర్. దట్ ఈస్ అవర్ కాలింగ్, దట్ ఈస్ అ మినిస్ట్రీ, దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు వర్క్. వీ డోంట్ నో మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోయినా మనకి ఏమైనా అనిపించవచ్చు. I wish we could have done more there. I wish, right? So do not live with such regrets. Be open for God. నిజంగా మా లైఫ్లో అయితే నేను చెప్తున్నా కదా, దేవుడు అసలు ఎన్ని అవమానాలను ఆశీర్వాదంగా మార్చాడు. ఓన్లీ వీ నో ఇట్ వాట్ వీ వెంట్ త్రూ. అయితే అది చర్చ్లోనే కానీ నేబర్హుడ్లోనే కానీ అసలు నిజంగా దేవుని కోసం చనిపోయినా పర్వాలేదు అనిపించింది మాకు. నేను ఈవెన్ ఇఫ్ వీ డై ఇట్ ఈస్ వర్త్ ఇట్ ఫర్ గాడ్. దేవుడు మమ్మల్ని అంతా నిలబెట్టిండు. ఈరోజు మా ఫ్రెండ్ సర్కిల్లోనే కానీ, మా సర్కిల్లో, సురేష్ సర్కిల్లో, మా రిలేషన్స్లో, మా సంఘాలలో, మరి ప్రతి ఒక్కరి ముందు దేవుడు మమ్మల్ని నిలబెట్టిండు. నిజంగా ఆయన కోసం చనిపోయినా పర్వాలేదు. అట్లాంటి విశ్వాసంతో మేము వి కేమ్ బ్యాక్ హోమ్ యెస్టర్డే. సో జస్ట్ లైక్ దాట్, డేవిడ్ ఈస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ లయన్, శాంసన్ ఈస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ లయన్, దే ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ animals. But is there anything that we are afraid of today? Is there anything that we have to overcome today? It might be fear. I don't know how many of you heard Jesse's testimony in the graduation party. He was sharing how scared he was. Atlanti Jesse nenu, he was like just Jordan's age. One nenu karate tournament ki తీసుకొని పోయినా. He was so skinny, so tiny, and I put him to fight a combat with a person who is double his size. Numbers randomగా పిక్ చేసి సెలెక్ట్ చేసినప్పుడు జెస్సీ వర్సెస్ అదర్ guy who was like this tall and he was this much. I'm like, what just happened? I do not know. They just picked up belts, the word blue belt anamata. So I was like, what's going to happen now? And then I was reading the same scripture portion. Deva, no Davidki jayam ichinavu kada, na biddaku kuda jayami, because we don't want to be losing, right? Nobody wants losers in this world, right? So మళ్ళీ ఇదే స్క్రిప్చర్ పోర్షన్ చూస్తున్నా, బట్ వాడేమో ఇంతున్నాడు, వీడేమో చిన్న ఉన్నాడు. వాడేమో పాపం చాలా అసలు బబ్బులను కూడా వాడు ఎప్పుడు చేతితో ఇట్లా కొట్టంగా కూడా నేను చూడలేదు అసలు. అట్లాంటి జెస్సీని నేను ఫైటింగ్లో పెట్టి, దట్ ఈస్ వన్ ఆఫ్ మై మామ్స్ బిగ్గెస్ట్ రిగ్రెట్ మూమెంట్ అనమాట. దెన్ దే హ్యావ్ ద షీల్డ్, రైట్? He didn't know what to do. He started punching the shield, and all his knuckles split, and they were all bleeding. Literally they were all bleeding. And then that guy was like, I won, and he took the shield. Just see, like he was like, his hands were like so red, bleeding. We immediately took him, like, what did I do, right? What did I do? So he went to the EMT, and I never did that mistake again. I just sent him to the classes. I don't know if Bablu remembers that. Yeah, but చాలా ఉంటాయి లైఫ్లో ఓవర్కమ్ చేయాల్సినవి, చాలా ఉంటాయి. అన్నీ మంచిగా ఉంటాయి దాన్ని లైఫ్ అన్నారు. దెర్ ఆర్ మెనీ థింగ్స్. ఒక జాబ్ చేయాలంటే ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేయాలి మనం, తప్పదు అది. ఎవరికైనా ఇంటర్వ్యూ లేకుండా జాబ్ వస్తే నిజంగా గుడ్ ఫర్ దెమ్, కానీ అందరి లైఫ్స్ అట్లా ఉంటాయి. వీ హ్యావ్ టు గో త్రూ దట్ పెయిన్ టు సీ ద బ్లెస్సింగ్, right? We have to go through it, right? Without the labor pain, we cannot see a child. It might be a C-section, but still it is a pain. Unless we endure that, we do not see the blessing. Yeah, so coming back to it, the anointing. Because of the anointing, God used
the bare hands to destroy the lion. God used the jaw of the donkey to kill 1,000 people. God used a simple stone to kill a giant, right? Just because of the anointing, not because they are perfect, not because they are good enough, but just because of the anointing of God. So I would encourage everybody, I get the anointing of Holy Spirit in your life. Ask God, Lord, fill me with your Holy Spirit power and anointing. Fill me. Ask over and over and over again. And coming back to the anointing of Jesus, Isaiah 61 verses 1 to 3. The Spirit of the Lord God is upon me because the Lord has anointed me to preach the good tidings to the poor. He has sent me to heal the brokenhearted, to proclaim liberty to the captives and the opening of the prison to those who are bound. Three things: healing, binding the brokenness, and releasing the prisoners. అవన్నీ మనం ఫిజికల్గా కాదు కానీ స్పిరిచువల్గా మెనీ ఆఫ్ దెమ్ ఆర్ బౌండ్ ఇన్ దర్ ఓన్ మైండ్ సెట్. Many people wants that to be released from those captiveness, and God needs us to be his ambassadors, to do all those things, to comfort all the mourn, to console those who live in Zion, who mourn, to give them beauty for ashes, the oil of joy for mourning, and the garment of praise for the spirit of heaviness. Amen. We know what is heaviness, right? We know what is heaviness. When many things happened in me and Suresh life, every morning we used to get up with so much of heaviness. ఎట్లుండేదంటే ఆ పెయిన్, ఒక ఐరన్ బాక్స్, ఒక బిగ్ ఐరన్ బాక్స్ హార్ట్ మీద పెడితే ఎట్లుంటుంది, లైక్ ఇండియాలో ఇస్త్రీ వేస్తారు కదా, బరువు ఉంటుంది కదా, చాలా బరువు ఉంటుంది. ఇఫ్ ఎనీబడి హ్యావ్ ఎవర్ టచ్డ్ ఇట్ ఆర్ యూజ్ ఇట్, ఐ డోంట్ నో, బట్ లిటరలీ అట్లాంటిది హార్ట్ మీద పెడితే ఎట్లుంటుంది అట్లుండేది అనమాట ఆ హెవీనెస్. అండ్ వీ యూస్ టు లివ్ విత్ దట్. There was no solution for it to come over it, but we started singing praises. We started worshiping God again and again, and we started. God was uplifting us from that heaviness. So we need people. If it is not because of you guys, and if it is not because of our parents, we wouldn't have been here. Just because of the prayers of many people, we are able to live this day. Amen. Amen. And we are always thankful for it. And if you are appointed for a purpose, until you see that purpose, you have to ask God, Lord, help me to live. Help me, Deva, inkoncham dhairyam daiche. Help us. And today, my pastor was talking about the words, about how we can build or tear apart. So he was saying many people wants to excel in communication, excel in everything that they want to do, but he concluded with lots of tears, excel in grace. It really touched me. Excel in grace. Grace is something which nobody deserves, but yet they get it. They do not inherit it. It is not because of what they are, but it is about the person who is going to give them. So this is one challenge that he gave us. Excel in grace. Show mercy, show grace to anybody, everybody in this world. And when you are showing grace, automatically God will release you from many things. So pray for such anointing in our lives. Anointing means nothing but it refers to the empowering presence of the influence of the Holy Spirit on a believer, making them do the things which they can never do. And it is a spiritual power of wisdom and guidance. మనకి ఈరోజు నిజంగానే బేర్స్, సింహాలను, ఎలుగుబంటిని మనం ఫిజికల్గా మనం చంపలేం, కానీ ఎన్నో డీమన్స్, స్పిరిచువల్ డీమన్స్ వీఆర్ ఫేసింగ్ టుడే. బట్ విత్ ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ వీ కెన్ డూ ఇట్. Amen. We can rip open the lion, we can rip open the bear, because God is able. Amen. Not because of us, but because of him. And the joy of the Lord is my strength. Always enjoy the presence of God. Always. నిన్న ఆల్మోస్ట్ ఒక 500 people వచ్చారు అనమాట. Nobody were moving. Nobody were going outside and coming out. They were like sitting in the presence of God. Asalu, even the serving people, they were doing it so genuinely, such a good smile, because the Spirit of God is upon them.
నాకు నిన్న నచ్చింది ఏంటంటే యంగ్ పీపుల్ who came here to do masters, they were like many people and they were all filled with the Holy Spirit. They were giving the testimonies, they were serving the Lord, they were so humble, and it was really encouraging. So ask God, all of us including me, Lord, we need more anointing of you. The anointing that is over us, it is not sufficient. Lord, we need more of you. Less of me, but more of you. Amen. So let's pray. Heavenly Father, we thank you, Lord, for the scripture that you have given us, Father. Father God, you have written about Samson and King David in Hebrews, Father. They are the heroes of faith, Father. Father God, the same God, Father God, the same anointing, Father, help us, Lord, to live with such kind of anointing, with such kind of faith, Father. We might not see the big animals in our lives, but Lord, we are surrounded, Lord, with many demons in our lives, Father. Father God, use us, Lord. We are so little, Father. We are so weak, but Lord, we know, Lord, we serve a great God, Father. Give us that anointing, the same anointing that is upon King David, that is upon Samson, Father, that is upon you, Father. The same Spirit, Lord, is over us, Father. Your word says, Lord, we do not live by the timidness, but Lord, with boldness and with courage, Father. Be with us, Lord Jesus. Help us, Lord, in every area of our lives, Lord, to be victorious, Lord, to overcome, Lord Jesus, because your word says, Lord, greater is he who is in us than in this world, Father. Be with us, Lord. I ask and pray all these things in your name. Amen. Amen. మరి దేవుని కృపయందు మరి సంసోన్ అయితే తన తప్పును తెలుసుకొని దేవుని యొక్క అనాయింటింగ్ మరి తిరిగి పొందుకోవడం జరిగింది. అదేవిధంగా మనం కీర్తనలు చదవబడిన వాక్యంలో 19వ కీర్తనలో కూడా దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు. ఏమని? దేవా, మేము చేసిన విల్ఫుల్ రాంగ్స్ క్షమించండి. ఆ రిపెంటెన్స్ హార్ట్, మన రిపెంటివ్ హార్ట్ మనకు లేకపోతే మనం దేవుని యొక్క అనాయింటింగ్ను కోల్పోయిన వారం అవుతాం. అదేవిధంగా ఎప్పుడైతే మనము దేవుని యొక్క కార్యం చేయాలని ఆశపడతామో అప్పటి నుంచి సైతాన్ కూడా అంతే తీవ్రంగా మనల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనకు ఏమరపాటుగా ఉన్నప్పుడు అవన్నీ మనకు తెలియకుండానే మనం మన చుట్టూ ఎన్ని ప్రయత్నాలు జరుగుతుంటాయి అనేది తర్వాత ఆలస్యంగా తెలుసుకుంటాం. కానీ మరి దేవుని యొక్క పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. నిన్ననైతే కొంచెం ఎంకరేజింగ్ ఏంటిదంటే, వేరే వాళ్ళు అన్యులు నన్ను తెలిసిన వాళ్ళు సాక్ష్యం చెప్తుంటే, గాడ్ ఈజ్ విత్ యూ, దట్ ఈస్ ద థింగ్. అనదర్ థింగ్ ఈజ్, I was able to tell him that though he was my classmate like more than 25 years ago, like I was able to tell boldly, I am doing God's ministry, I want to stand for him, and my time is dedicated for him. I am not available for the casual sittings, I am not available for casual talks. I need to be there. Some people are there waiting for us to come and be there, and they will be waiting for my word. So I cannot do whatever I want. I dedicated. I took the vow, so I need to stand for that vow. అదే విధంగా నాకు తెలియదు, ఇప్పుడు గుర్తుకొస్తున్నది, బహుశా 2-3 వచ్చేసి జోస్న దగ్గర నా దగ్గర ఎంక్వైరీ చేసేవాళ్ళు, ఏమైనా పుచ్చుకుంటాడా అన్న. ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి మనకు, ఎందుకు అడిగారు అని చెప్పేసి. కానీ అప్పుడు ఏంటిదంటే, ఇట్స్ ఏ ప్లాట్. ఏమైనా పుచ్చుకుంటే బ్లేమ్ చేయడానికి ఇది ఒక అవకాశం. ఆయన నిజం ఇప్పుడు తెలుస్తున్నది మనకు. సో దేవుడు మరి నన్ను అట్లా తెలియకుండానే నేను అబద్ధం ఆడాల్సిన పని లేకుండా కాపాడుకున్నాడు నన్ను. దేవుడి శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దేవుడి నుంచి దూరం ఉండాలా వద్దా అనేది మీ యొక్క మనసులో. మరి దావీదు మహారాజు ఏ విధంగానైతే మరి ఆయన యొక్క ఫర్గివ్నెస్ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దేవుని ఫర్గివ్నెస్ కోరుకోవడానికి దేవుడు మన దావీదు మహారాజు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఫర్గివ్ మీ లార్డ్,
అదేవిధంగా మనం కూడా దేవుని యొక్క అనాయింటిని పోగొట్టకుండా ఉండడానికి మనం మన తప్పులను ఎప్పటికీ సిద్ధంగా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఆ యొక్క తలంపులతోటి మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రభా యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా ప్రభా మీ యొక్క పని చేయడానికి నాయనా ప్రభా మమ్మల్ని ఎప్పుడు తగ్గించుకోవడమే కాకుండా నాయనా ప్రభా మీ కొరకు ఏర్పరచుకున్నప్పుడు నాయనా ప్రభా మరి మీ యొక్క వాక్యం సెలవుస్తుంది నాయనా ప్రభా. మరి మీ యొక్క ఆయన గో మేక్ ఎ డిసైపుల్షిప్ ఫాదర్, నాట్ లైక్ క్రిస్టియన్స్. యువర్ వర్డ్ సేస్ మేక్ ఎ డిసైపుల్షిప్. For that, Father, we need to set apart ourselves. And Father, with your grace and mercy, you gave this call to every individual. There is no separate category of people in anybody. You gave this call to everybody, those who want to believe and give their life to carry your cross. Father, we ask you, Father, to encourage one another, Father, and bless one another, Father, and Father, give us the strength to build others by showing your grace and love. And Father, with your grace and mercy, help us to set apart for your kingdom, and help us to carry forward your kingdom as a small tools for your kingdom, Father. And Father, we uplift every individual, those who want to, Father, and join this service but couldn't able to join. And Father, we commit those people into your loving hands. And also, Father, we uplift every individual, those who are sick, Father. We pray to heal them and touch them, Father, and deliver them, Father, from all the pain. And also, Father, thank you, Lord, for being with us in this worship service. And bless every individual who gathered here to worship with you, Father. And thank you, Lord, for your grace and mercy. In Jesus' mighty name we ask. Amen. Lord's Prayer. Our Father in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive the trespassed against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, glory, and honor forever and ever. Amen. May the love of our God and grace of his Son, Jesus Christ, and our Savior, and the sweet fellowship of the Holy Spirit be with us and those who love them.